హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అంజని. మరి ఈరోజు మన హర్రర్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఫర్ బెస్ట్ రియలిస్టిక్ హర్రర్ అండ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కోసం తప్పకుండా హెడ్సెట్ని అయితే పెట్టుకోండి. అండ్ మీ హర్రర్ స్టోరీస్ని నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లో వినాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లోని నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే ఇస్తున్నానండి. అక్కడికి వచ్చి మీరు మీ స్టోరీస్ని నాతో షేర్ చేయవచ్చు. మీరు పంపించవలసిన ఫార్మాట్ ఏ విధంగా ఉండాలి అని అంటే మీ పేరు, మీ ఊరి పేరు, ఆ తర్వాత మీరు దేని గురించి రాస్తున్నారో అనేది 2 లైన్స్లోనైతే మెన్షన్ చేయండి. అది హర్రరా, థ్రిల్లరా, లేదంటే బ్లాక్ మ్యాజికా అనేది నాకు రాసి పంపించండి. ఆ తర్వాత మీ స్టోరీని అయితే రాసుకురండి. మరి ఇలా స్టోరీస్ రాసి పంపించలేమండి అనుకున్న వాళ్ళు డైరెక్ట్గా నాకు వాయిస్ మెసేజ్ అయితే చేయొచ్చండి త్రూ ఇన్స్టాగ్రామ్ ద్వారా. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? నా పేరు సురేష్ అండి. మాది తునిలోని ఒక మారుమూల పల్లెటూరు అనమాట. మా నాన్నగారు చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేయడం, దానితోనే మమ్మల్ని పోషించుకురావడం అనేది జరిగింది. అయితే ఎంత వ్యవసాయం చేసినప్పటికీ కూడాను ఎక్కువగాను నష్టాలే కానీ ఎప్పుడూ లాభాలు అయితే ఉండేవి కాదు. పైగా మమ్మల్ని పెంచడం కూడా చాలా కష్టం అవడంతో మా చిన్నతనంలోనే నాన్నగారు తనకి తెలిసిన ఒక అతన్ని పట్టుకొని ఇద్దరు కలిసి దుబాయ్ వెళ్ళిపోవడం అయితే జరిగిందండి. అయితే తను వెళ్తూ ఆ గ్రామంలోనే మాకు దగ్గరలోని ఒకరైతే ఉన్నారు. వాళ్ళు బాగా సంపాదించి ఇక్కడున్న ఇంటిని ఇంకా పశువుల గొట్టాన్ని అలాగే వదిలేసి అద్దెకు కూడా ఇవ్వకుండా హైదరాబాద్ వెళ్ళిపోవడం అయితే జరిగింది. మరి ఆ ఊర్లోని మాకు వాళ్ళే తెలిసిన వాళ్ళు అవ్వడంతో వాళ్ళనైతే మా అమ్మ అడిగింది, మీరు ఎలాగా వాడుకోవట్లేదు కాబట్టి వెనకాతల పశువులు గొట్టం వెనకాతల ఒక ఇల్లు అయితే ఉండేదండి వాళ్ళకి. అది ఒక 2 రూములు మాత్రమే ఉంటాయి. అది వాడుకోవచ్చా మేము అని అడిగితే వాళ్ళేమో సరే అయితే వాడుకోండి, అలానే మా ఇల్లు కూడా చూసి పెట్టండి అని చెప్పి మాకు అప్పచెప్పేసి వాళ్ళు వెళ్ళిపోవడం అనేది జరిగింది. మరి వాళ్ళకి కొన్ని పశువులు కూడా ఉన్నాయి. మరి ఆ సాల్లోనే ఆ పశువులు ఉండేవి. వాటికి ఇంకా అలాగే వాళ్ళ పొలానికి కొంతమంది పని వాళ్ళని పెట్టేసి కౌలుకి ఇచ్చి వెళ్ళిపోవడం అనేది జరిగిందండి. మరి తెల్లవారుజామున ఒకసారి, సాయంత్రం ఒకసారి ఆ పని వాళ్ళు అయితే వచ్చి పాలు పితుక్కొని వెళ్ళిపోతూ ఉండేవారు, పశువులకి దానా అది వేసేసి. మేము అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండేవాళ్ళమి, ఎందుకంటే వాళ్ళు మాకు బాగా తెలిసిన వాళ్ళు. పైగా మాకు ఇంటికి అద్దె లేకుండా ఆ వెనకాతలు పశువులు సాల వెనకాతలు ఉన్న ఇల్లుని మాకు ఇవ్వడం అయితే జరిగింది. చక్కగా నీళ్లు, కరెంటు అన్నీ బాగానే ఉండేవి. నీళ్ళకి, కరెంటుకి మేమైతే ఇచ్చుకునే వాళ్ళమి. అద్దె అయితే అస్సలు లేదు. మా నాన్నగారి మీద, మా అమ్మగారి మీద అభిమానంతో, ప్రేమతోని వాళ్ళైతే మాకు అది ఇవ్వడం అనేది జరిగింది. అంతే ప్రేమగా మేము కూడా ఉండేవాళ్ళం, నమ్మకంగా కూడా ఉండేవాళ్ళం. అయితే వాళ్ళ ఇంటి వెనకాతల ఇంకొక రూమ్ అయితే ఉండేదండి. అది మటుకు ఎప్పటి నుంచో తెరవకుండా అలానే వదిలేశారు. దానికి పెద్ద తాళం అయితే ఉండేది. అది ఎవరిది, ఎందుకు అది ఎప్పుడు కూడా తీయరు. వాళ్ళు వచ్చినా కూడా ముందు రూమ్లు వాడుకొని ఈ రూమ్ను అయితే అసలు పట్టించుకునేవారు కాదండి. ఆ రూమ్ ఎవరిది అని అంటే మాకు అద్దె వాళ్ళ అమ్మగారిదే అని చెప్పారు. అయితే మేము కూడా పెద్దగా పట్టించుకునే వాళ్ళం కాదు. అప్పుడప్పుడు మాకేంటంటే కొంచెం శబ్దాలు రావడం అలాంటివన్నీ కూడా జరుగుతూ ఉండేవి. సాయంత్రం అయ్యేసరికి మా అమ్మ అయితే బయటికి వెళ్ళనిచ్చేది కాదు, ఇంట్లోనే ఉండేవాళ్ళం. అప్పుడు నాకు 17-18 ఏళ్ళు అయితే ఉంటాయండి. మా చెల్లికి 14 ఏళ్ళు అయితే ఉంటాయి. మేమిద్దరం కూడాను ఎప్పుడూను ఇంట్లోనే ఉండేవాళ్ళమి, బయటికి అయితే వెళ్ళేవాళ్ళం కాదు సాయంత్రం అయ్యేసరికి. అలాగే రాత్రిపూట ఎవరు నడుస్తున్నట్టు, ఆ లోగిల్లోని తిరుగుతున్నట్టుగానైతే మాకు శబ్దాలు అయితే వస్తూ ఉండేవి. మా అమ్మగారిని అడిగితే మా అమ్మగారు నాకేం రావట్లేదు, అయినా ఎందుకు అలా ఆలోచిస్తారు, పడుకోండ్రా అంటూ ఆమె అవేం పట్టించుకోకుండా తన పని ఏదో తను చూసుకుంటూ ఉండేది. పైగా నాన్న లేరు కదా, అందుకనే అమ్మకి ఇంటి బాధ్యతలన్నీ కూడా తన నెత్తి మీద పడిపోయాయి. తను ఆ బిజీలోనైతే ఉండేది. అలా 3 సంవత్సరాలు అయితే గడిచిపోయాయి. నాకు ఇప్పుడు 20 ఏళ్ళు. అయితే నేను కొంత ఏజ్కి వచ్చిన తర్వాత వాటిని ఏం పట్టించుకునేవాడిని కాదు, పెద్దగా లెక్క చేసేవాడిని కూడా కాదు. అప్పటికి నాన్న దుబాయ్ వెళ్ళి 7 ఏళ్ళు అయితే అయిపోతుంది. నాన్న ఇంకొక 2 ఏళ్ళు కష్టపడితే మా చెల్లెల పెళ్ళి కూడా చేసేవచ్చని ఆలోచనతోనే నాన్న ఇంకా రాలేదు. అప్పటికి ఎంతో కొంత సంపాదించుకున్నాం, బాగానే సెటిల్ అయిపోయాం. కానీ ఆ ఇల్లు మటుకు మేము వదలలేదు.
ఎందుకంటే మాకు చాలా కన్వీనియంట్గానైతే ఉండేది. పైగా మేము ముగ్గురమే అవ్వడంతో మాకు పెద్దగా పెద్ద పెద్ద ఇల్లుల్లో ఉండాలనే ఆశ కూడా ఉండేది కాదు. ఈలోగా ఒకరోజు తెల్లవారుజామునే అమ్మ సెల్ ఫోన్కి అయితే ఎవరో కాల్ చేస్తున్నారు. అమ్మ నిద్రమత్తులోని లిఫ్ట్ చేసి హలో అని అంటుంది. నేనేలే లక్ష్మి, ఈ వారం మేము వస్తున్నాం, కొంచెం వెనకాతల రూము మా రూమ్లన్నీ కూడాను క్లీన్ చేయించేసి సున్నాలు అవి వేయించేయండి, మీ వాడున్నాడా ఇవ్వు అని అంటూ ఉంటే అమ్మ నన్ను కేకేస్తూ ఇలా పిలుస్తుంది. రే సురేషు, లక్ష్మి ఆంటీ ఫోన్ చేసిందిరా, ఒకసారి రా, నీతో మాట్లాడాలంట. వస్తున్నానమ్మా అనుకుంటూ నేను లోపలికైతే వెళ్ళా. హలో ఆంటీ చెప్పండి. అదే బాబు, అక్కకి పెళ్లి చేస్తున్నాం, పెళ్లి కుదిరింది, అందుకనే సున్నాలు అవి వేయించేసి ఉన్నిస్తే కొంచెం బాగుంటుందని మేము అక్కడి నుంచి వచ్చి చేపించేసరికి చాలా లేట్ అయిపోతుంది. అక్కడ మన పని వాళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళందరినీ పెట్టి కొంచెం ఇంట్లోపల అంతా కూడా సున్నాలు వేయించే బాబు. వెనకాతల ఆ రూమ్ ఉంది కదా, మా అత్తయ్య గారి రూము, అది కూడా క్లీన్ చేయించేయి, తాళాలు అక్కడే ఉంటాయి అని అన్ని వివరాలు కూడాను మా లక్ష్మి ఆంటీ అయితే చెప్పారు. సరే ఆంటీ, అలాగే చేపిస్తా. ఇంకేమైనా అంటే ఏం లేదు, కొంచెం కార్పెంటర్ వర్క్ ఉంటుంది లోపల, అవి కూడా చేపించాలి. వాటికి ఎంత అయింది ఏంటి అనేది నాకు చెప్తే నేను ఇమీడియట్గా నీకు వచ్చిన తర్వాత అంతా కూడా సెటిల్ చేసేస్తా అని చెప్పారు. సరేనాంటీ, అలాగే పర్వాలేదులేండి, మనవాళ్లే కదా, చెప్తానులేండి అని చెప్తూ నేనైతే కాల్ కట్ చేసేసా. అమ్మకి ఈ విషయం అంతా కూడా చెప్పా. చెప్పిందిరా, నాకు కూడా చెప్పింది ఆంటీ. పని వాళ్ళందరినీ కూడాను పురమాయించేసాయి. సున్నాలు వేయించమన్నారు కదా, ఎటువంటి సున్నాలు వేయించాలి ఏంటి అన్నీ కనుక్కున్నావా అని అంటే ఆంటీ చెప్తానంది, పైగాను డబ్బుల గురించి ఏమీ ఆలోచించొద్దు అని కూడా చెప్పింది అని చెప్పాడు. సరేనని చెప్పేసి మా అమ్మ అయితే మిగతా పనులు చేసుకుంటుంది. నేను ఇంతకీ ఆ రూమ్ తాళాలు ఎక్కడున్నాయమ్మా అని అడుగుతూ ఉంటే ఏమోరా నాకు తెలీదు, మళ్ళీ ఒకసారి చేయి లక్ష్మి ఆంటీకి, అక్కడే ఎక్కడో ఉంటాయి అని చెప్తూ ఉంటుంది ఎప్పుడును అని అంటే వెంటనే నేను ఆంటీకి అయితే కాల్ చేశా. ఆంటీ, అడగడం మర్చిపోయాను, ఆ రూమ్ తాళాలు, మీ అత్తయ్య గారు రూమ్ తాళాలు ఎక్కడున్నాయి అని అంటే ఆ రూమ్కి పైన గుమ్మం ఉంటుంది కదా, ఆ గుమ్మం పక్కన ఒక చిన్న గూడులాగా ఉంటుంది, నువ్వు అక్కడికి వెళ్ళు నేను చెప్తా అంటే సరేనని నేను అయితే అక్కడికి వెళ్ళాను. వెళ్ళేసరికి అదిగో ఆ పైన గుమ్మం ఉంది కదా, ఆ గుమ్మం పక్కన ఒక గూడు ఉంటుంది, అక్కడ చేయి పెట్టి చూడు అంటే చేయి పెట్టేసరికి నాకు అక్కడ అయితే పెద్ద తాళం అయితే దొరికింది. దొరికేసింది ఆంటీ. సరే సరే అయితే ఉంటాను అని చెప్పి ఆంటీ అయితే కాల్ కట్ చేసింది. నేను ఆ తాళం చెవి పెట్టుకొని తాళం తీస్తూ ఉంటే ఎంత తిప్పుతున్నా కూడాను, ఎంత ప్రయత్నిస్తున్నా కూడా అదైతే ఓపెన్ అవ్వట్లేదు. ఇంకా చేసేది లేక మళ్ళీ ఆంటీకి అయితే కాల్ చేశా. ఆంటీ ఏమనుకోవద్దు, ఇది అస్సలు రావట్లేదు ఆంటీ అని అంటే దీనికే కాల్ చేయాలా ఏంటి సురేష్, నువ్వు ఎవరి చేతన్నా చెప్పించి అది తాళం పగలగొట్టించేయి, అయిపోతుంది, కొత్త తాళం పెట్టేయండి మళ్ళీని అని చెప్తూ కాల్ అయితే కట్ చేసేసింది. సరేననుకోని నేనైతే తాళాలు వేసేవాడి దగ్గరికి వెళ్ళి ఇలా జరిగిందని చెప్తే వాడు వచ్చి ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఎంత ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తున్నా కూడాను అవి పాతకాలం కావడంతో అది కూడా చాలా గట్టిగా ఉండడంతో అది అసలు రావట్లేదు. బాబు, ఇది నా చేతిలో అయ్యే పని కాదు బాబు, దీన్ని విరగొట్టాల్సిందే అని చెప్తున్నాడు. సరే అయితే విరగొట్టేసాయి అని నేను చెప్పడం తడువు వెంటనే తన టూల్ కిట్లో నుంచి కొన్ని ఐటమ్స్ తీసి వాటితోనైతే విరగొట్టడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు. ఇంకా తాళం కప్పు అయితే విరగలేదు, కానీ ఆ పైనున్న ఆ గెడతో పాటు అలా స్క్రూలన్నీ కూడా ఇప్పేసి బయటికి అయితే తీసేశాడు. మరి ఆ తాళం కప్ప అంత గట్టిగానైతే ఉంది, మరి తలుపు తీయగానే ఏదో దుర్వాసన అయితే కొడుతుంది. మరి చాన్నాళ్ళ బట్టి నుంచి తలుపులు తీయలేదు కాబట్టి ఇలానే వస్తుంది అని అనుకున్నాము. తలుపు అంతా కూడా బారుగా తీసి పక్కన ఒక చిన్న అడ్డు పెట్టి అలానే ఉంచేసాం. కొంతసేపటికి ఆ వాసన పోయిన తర్వాత లోపలికి వెళ్ళొచ్చు కదా అని. ఈలోగా తాళం తీసిన అతనికి నాకేంటో నీరసంగా ఉంది బాబు, కళ్ళు తిరిగేస్తున్నాయి, నాకు ఇవ్వాల్సింది ఇస్తే నేను వెళ్ళిపోతా అని చెప్తున్నాడు. ఏంటంత కంగారు, ఒక 2 నిమిషాలు ఆగితే మిగతావేవైనా ఇలాంటి వర్క్ ఉంటే చేయించేస్తాను అని అంటున్నాను. కానీ తన మటుకు నా మాట వినకుండా బాబు నన్ను ఇంకొదిలే, నాకు నీరసంగా ఉంది, వెళ్ళిపోతా అంటూ అక్కడి నుంచి అయితే నేను ఇచ్చిన డబ్బులు తీసుకొని వెళ్ళిపోయాడు. మరి నేను లోపలికి వెళ్ళి అంతా కూడా చూస్తున్నా.
ఈలోగా ఆ రూమ్లోని ఒక పెద్ద అద్దం అయితే నాకు కనిపించింది. ఆ అద్దం పక్కన సడన్గా చూసేసరికి ఒక ముసలావిడ నించున్నట్టుగా కనిపించి మాయమైపోయింది. అంతే, నాకు భయం వేసి ఆ రూమ్లో ఉండకుండా బయటికైతే వచ్చేసా. ఏంటి, నేను భయపడ్డానా లేదా నిజంగా చూసానా అని నేను నాలో నేనే ఆలోచనలో పడిపోయా. సర్లే, అవన్నీ నాకెందుకు, లక్ష్మి ఆంటీ ఏం చెప్పారో అవి చేయించుకుంటే సరిపోతుంది అంటూ మిగతా పనంతా కూడాను వర్కర్స్కి అప్పచెప్పేశా. మరి ఫ్రంట్ నున్న లక్ష్మి ఆంటీ వాళ్ళ ఇల్లు ఏదైతే ఉందో అది కూడా ఓపెన్ చేసి అందులో ఉన్న సామాను మీద గుడ్లు అయితే వేసేసి సున్నాలు అయితే వేయించడం మొదలు పెట్టించేశా. ముందు ఆ రూమ్లన్నీ అయిపోతే అప్పుడు వెనకాతల రూమ్ వేయిద్దామని నా ప్లాను. అయితే ఈలోగా మర్నాడు మళ్ళీ వర్కర్స్ అందరూ వచ్చే సమయానికి ఒక వర్కర్ నా దగ్గరికి వచ్చి, సార్ అది చిన్న రూమ్ కదా, ముందు వేసేస్తే అయిపోతుంది, ఆరిపోతుంది కూడాను, ఆ తర్వాత మనము మిగతా రూములు చేసుకోవచ్చు అని చెప్తూ ఉంటే, ఓ అలా అంటావా, సరే అయితే పద ఆ రూమ్లో వేద్దు కానీ అని అంటే, ఉండండి మా అబ్బాయి కూడా వస్తాడు అంటూ వాళ్ళ అబ్బాయిని అయితే తోడు తీసుకున్నాడు. వాళ్ళ అబ్బాయికి ఒక 16 ఏళ్ళు అయితే ఉంటాయి. వాళ్ళిద్దరూ వెళ్ళి గబగబా ఆ రూమ్ అంతా కూడాను శాండ్ పేపర్తోని మొత్తం గోడలన్నింటినీ కూడా పాముతున్నారు. వాళ్ళు అక్కడికి వెళ్ళేసరికి ఏదో దుర్వాసన అయితే అనిపించింది అని వాళ్ళిద్దరూ కూడా అన్నారు. అయినా చాన్నాళ్ళ బట్టి నుంచి తీయట్లేదు కదయ్యా, మరి అలానే వాసన వస్తుంది, సరే సరే తొందరగా కానిచ్చేసేయండి అని అంటే, వాళ్ళిద్దరూ కలిసి ఆ రూమ్ను వేయడానికి దాదాపుగాను మధ్యాహ్నం అయితే అయిపోయింది. ఏంటి ఇంత లేట్ చేస్తున్నారు, ఇంకా శాండ్ పేపర్ కొడుతూనే ఉంటే ఎప్పటికి సున్నాలు అవుతాయి, ఆ తర్వాత మిగతా పనులు ఎప్పుడు అవుతాయి, లేదండి త్వరగానే వేస్తున్నాము, అయినా కూడా ఈ రూము చాలా పెద్దదిలాగా ఉంది అని అంటే, మీ మొహం, లోపలున్న రూమ్లు ఇంకా పెద్దవి, ఇది పెద్దదంటారేంటి, ఇంతసేపు చేస్తున్నారు అని నేను కసురుకొనైతే బయటికి వచ్చేసా. మరి కొంతసేపటికి వాళ్ళ పనంతా కూడా పూర్తి చేసుకొని ఇంకా బయటికి అయితే వచ్చేసారు. వాళ్ళిద్దరూ, సార్ ఇంకా ఈ రోజుకి ఈ పని అవ్వదు కానీ రేపు తెల్లవారు వచ్చి సున్నాలు వేస్తాం సార్, మిగతా వాళ్ళు ఆ రూమ్లు వేస్తున్నారు కదా, రేపు తెల్లవారే మేము ఈ రూమ్ని ఫినిష్ చేసిస్తాం అని చెప్తున్నారు ఇద్దరు కూడాను. నాకు చాలా కోపం వచ్చింది. వీళ్ళ బుద్ధి చూపించు, డబ్బులు తీసుకొని అడ్వాన్స్ సగం తీసుకున్న తర్వాత ఇప్పుడు మెల్లగా చేస్తే ఇంకా ఎక్కువ ఎక్స్ట్రా ఇస్తాను అనుకుంటున్నారో ఏంటో, నేను అలా ఇచ్చేది లేదు అని నా మనసులో అనుకొని, అసలు ఏంటి ప్రాబ్లము, అంత లేట్ చేస్తున్నారు అని వాళ్ళని అడిగితే, అదేమో మాకు అర్థం కావట్లేదు సార్, నీరసంగానైతే ఉన్నది, మేము ఇంటికి వెళ్ళిపోవాలి, రేపు వచ్చి అదంతా కూడా పూర్తి చేస్తాంలేండి అని చెప్తూ వాళ్ళిద్దరూనైతే వెళ్ళిపోయారు. ఇంకా మర్నాడు వాళ్ళిద్దరూ రాలేదు. ఇదేంటి వీళ్ళిద్దరూ వచ్చి ఈరోజు కంప్లీట్ చేస్తానన్నారు, రాలేదేంటి అని వాళ్ళతో వచ్చిన వాళ్ళని అడిగితే వాళ్ళు ఇలా చెప్తున్నారు, నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమైందో తెలియదండి, ఎప్పుడూ ఇంతకన్నా ఎక్కువ పని చేస్తూ ఉంటాం, అయినప్పటికీ కూడాను నిన్న మటుకు వీళ్ళిద్దరికీ ఒకేసారి జ్వరం అయితే వచ్చేసింది, లేవలేని స్థితిలో ఉన్నారు, అందుకే రాలేదు, ఏమీ అనుకోవద్దని చెప్పి మీకు చెప్పమన్నారు, తప్పకుండా వచ్చి మా పనిని పూర్తి చేస్తామని చెప్పు అని చెప్పారండి. అయ్యో దాందేముందులే, మరి జ్వరం అంటున్నారు కదా, ఏం పర్వాలేదులేండి, ఎల్లుండైనా చేసుకోవచ్చు మన వర్క్ని అంటూ సురేష్ అయితే చెప్పేశాడు. అయితే సురేష్కి కూడాను ఈ థాట్ అయితే రాలేదు. ముందు రోజు ఆ తాళం పగలగొట్టిన ఆయన ఎలాగైతే ఫీల్ అయ్యి తర్వాత ఇంటికి వెళ్ళిపోయాడో అదేవిధంగా వీళ్ళిద్దరూ కూడాను అలానే చాలా లో ఫీల్ అయ్యి ఇంటికైతే వెళ్ళిపోయారు. మరి జ్వరం కూడా వచ్చేసింది. ఆ తర్వాత ఆ రోజు సాయంత్రం సురేష్ తన పని చేసుకొని బయటికి అయితే వెళ్ళాడు, ఏవో పెయింటింగ్స్ కొందామని చెప్పి. మరి మధ్యలోని ప్లాట్ఫామ్ దగ్గర తాళాలు బాగు చేసుకునే వెంకట్రావు కూడా కూర్చొని ఉంటాడు. అతనే ఆ రోజు రాకుండా అక్కడ కనిపించకుండా ఉండడంతో ఏమైంది వెంకట్రావుకి అంటూ పక్కనే ఉన్న వాళ్ళ ఇంటిలోకి అయితే వెళ్ళాడు. చూసేసరికి వెంకట్రావు మంచం మీద పడి ఉన్నాడు. ఏమైంది వెంకట్రావు, నిన్న బాగానే ఉన్నావు కదా, ఈరోజేంటి ఇలా మంచం మీద పడుకొని ఉన్నావు అని అంటే, నిన్న మీ ఇంటికి వచ్చిన తర్వాత తాళాలు పగలగొట్టాను కదండి, ఆ తర్వాత నా ఒళ్ళంతా ఏదో పిండేసినట్టుగా అయిపోయింది, ఒళ్ళంతా నొప్పులు, విపరీతంగా జ్వరం అయితే వచ్చేసింది, అందుకే మరి ఇంకా ఇలా పడుకొని ఉన్నాను అని చెప్పాడు అతను. అప్పటికే సురేష్కి ఏదో తేడాగా అనిపించింది. అయినా తను పనిలో ఉండడం వలన సరే సరే నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయాడు. మరి ఆ రోజైతే సురేష్కి మనసులోని ఇదే ఆలోచన, అసలు ఆ తాళాలు పగలగొట్టిన
అలాగే అయ్యింది. అందులోకి వెళ్ళి పెయింట్ చేస్తున్న వాళ్ళకి కూడా అలాగనే అనిపించింది. మరి చూద్దాం రేపటికి ఎలా ఉంటారో ఏంటో అని అనుకుంటూ తనైతే ఆ రోజు పని ముగించుకొని అన్నీ కూడా యథావిధిగా తాళాలు వేసేసి తనైతే వెనకనున్న వాళ్ళ ఇంట్లోకి అయితే వచ్చేసాడు. ఇంకా రోజు భోజనం చేస్తూ వాళ్ళ అమ్మతోని జరిగిన విషయం అంతా చెప్తే, ఏదో యాదృచ్ఛికంగా జరిగి ఉంటుంది లేరా, అయినా అన్నీ ఇలా అనుకోకు అని చెప్పేసి భోజనాలు అయిన తర్వాత అందరూ కూడా పడుకుని పోయారు. మరి అది సమ్మర్ కావడంతో నాకు బయటన పడుకోవడం బాగా అలవాటు. మా అమ్మ మా చెల్లి లోపల అయితే పడుకుండేవారు. నేను మటుకు పట్టె మంచం బయటను వేసుకొని ఆ పట్టె మంచం మీద అయితే పడుకుంటూ ఉండేవాడిని. ఇంకా ఆ రోజు కూడాను అలానే పడుకున్నాను. అప్పుడు సమయం 12 అయితే అవుతుంది. ఆ టైంలోని నేను పడుకొని ఎందుకో మరో వైపుకి తిరిగేసరికి నాకు దూరం నుంచి ఎవరో ఆ లోగిల్లో నడుస్తున్నట్టుగా అనిపించింది. అది కూడాను ఒక తెల్ల చీర కట్టుకొని జుత్తంతా విరబూసుకొని ఆ తెల్లటి జుత్తుతోని ఒక మనిషి అక్కడ తిరుగుతున్నట్టుగా నాకు కేనేడులో కనిపిస్తుంది. ఎవరక్కడ అంటూ నా కళ్ళు తుడుచుకొని స్పష్టంగా చూసేసరికి అక్కడ ఎవరూ లేరు. ఏంటో నా భ్రమ అనుకుంటూ మళ్ళీ మరొక పక్క తిరిగి పడుకుని పోయా. ఈలోగా నా వెనకాతలకి ఎవరో వచ్చి మంచం మీద కూర్చున్నట్టుగా నాకు ఆ స్పర్శ అయితే తెలుస్తుంది. వెంటనే లెగ్గిచి కూర్చున్నా. అంతే, నా ఎదురుగాను ఆ తెల్లటి ఆకారంలోని ఒక ముసలమ్మ అయితే కనబడుతుంది. నన్ను చూసి గట్టిగా నవ్వి తన 2 చేతులతోనే నా జుత్తునైతే పట్టుకొని లాక్కొని ఈడ్చుకొని ఆ రూమ్లన్నీ కూడా తిప్పేస్తుంది. పైగా ఆ ముసలమ్మ రూమ్ దగ్గరికి తీసుకువచ్చి ఆ గుమ్మానికి వేసి నా తలనైతే బాధేస్తుంది. కొబ్బరికాయ పగిలినట్టు నా తల ఎక్కడ పగిలిపోతుందా అని భయపడిపోతూ గట్టిగానైతే అరిచేస్తున్నా. వెంటనే తెలివి వచ్చింది. లేచి చూసేసరికి నేను పట్టి మంచం మీదే ఉన్నాను. గట్టిగా అరుస్తుంటే మా అమ్మ మా చెల్లి లోపల నుంచి బయటకు వచ్చేసి, ఏమైందిరా నీకు, ఏమైంది అంటూ పక్కనొచ్చి కూర్చున్నారు. ఏం కాలేదమ్మా, ఏం కాలేదు, ఏం లేదు, పదండి లోపలికి వెళ్దాం అంటూ వాళ్ళిద్దరినీ కూడాను లోపలికి పదండి అని చెప్పి నేను కూడా లోపలికి వెళ్ళి అయితే పడుకుని పోయా. ఇంకా నాకైతే అది నిజంగా జరిగినట్టే నా ఒళ్ళంతా కూడాను ఏంటో బాగా నొప్పులు అయితే చేసేసాయి. ఏంటి ఇలాగా, ఈరోజు నేను ఎవరి చేత పనులు చేయించలేను, నేను పనులు చేయలేను, ఈరోజు వదిలేద్దాం, రేపు రమ్మని చెప్తాం అంటూ వాళ్ళందరికీ నేను రేపు రండి, ఈరోజు పని అయితే లేదని చెప్పి పంపించేశా. ఇంకా ఆ రోజైతే నేను మంచం మీదే ఉండిపోయా. ఎందుకంటే అంతగా నొప్పులు చేసేసాయి. జ్వరంలోకి దించేస్తుందేమో అని భయపడ్డా. కానీ దేవుడి దయ వల్ల జ్వరం అయితే రాలేదు. ఆ మర్నాడు యథావిధిగా పని వాళ్ళు అయితే వచ్చి వాళ్ళ పనులు అయితే చేసుకున్నారు. ఇంకా ఆ ముందు రూమ్లోని పెయింటింగ్లు అయితే పూర్తి అయిపోయాయి దాదాపుగాను. ఇంకొక రోజు పని అయితే ఉంటుంది. మరి వెనకాతలున్న ఆ మామగారి గది అయితే మటుకు ఇంకా పూర్తి కాలేదు. వాళ్ళిద్దరూ నీరసంగా వచ్చారు. బాబు, ఈరోజు అక్కడ పని అయిపోతుందిలేండి, కంగారు పడకండి, మాకు కొంచెం నీరసంగా ఉండి రాలేకపోయా అని వాళ్ళు అంటూ ఉంటే ఆ నీరసం నాకు కూడా తెలుస్తుంది. అమ్మో నిజమే, నాకు అలానే ఉంది కదా, పాపం ఎందుకులే వాళ్ళకి ఇబ్బంది పెట్టడం, మీరు చేయగలిగితే ఈరోజు చెయ్యండి, లేకపోతే వద్దు, రేపు ఎప్పుడైనా చేతురులేండి, ఇంకా సమయం ఉంది కదా, ఇంకొక వారం రోజుల్లో వాళ్ళు వస్తారు, ఈలోగా అయిపోతే చాలు అని అంటూ ఉంటే వాళ్ళ అబ్బాయి మటుకు లేదండి లేదు, ఈరోజే పూర్తి చేసేస్తాం ఎట్టి పరిస్థితుల్లోని అంటూ మీరు కాస్త మాకు సహాయం చేస్తారా అని అడిగాడు. పాపం సహాయం అడుగుతున్నాడు కదా అని చెప్పి నేనైతే వాళ్ళతో పాటు ఆ రూమ్లోకి వెళ్ళి వాళ్ళకి సహాయం చేస్తూ ఉన్నా. ఆ రూమ్లోకి వెళ్ళాం కానీ ఆ రూమ్ అంతా బాగా చల్లగా ఉంది. బయటన ఉన్న చల్లదనంతో పోల్చుకుంటే ఆ రూమ్లోని మాకు ఇంకా చల్లదనం ఎక్కువగానైతే అనిపించింది. అంతేకాదు ఆ అద్దంలోకి ఒక్కసారిగా చూసేసరికి ఎందుకో రాత్రి కనిపించిన ఆ ముసలమ్మ మొహమే కనిపించి మాయమైపోయింది. అంతే, నిన్ను తుళ్ళిపడి గట్టిగా అరిచి అక్కడి నుంచి పక్కకైతే వచ్చేసా. ఏమైందండి, ఏమైంది అని అడుగుతూ ఉంటే ఏం లేదు కానీ అద్దం మీద ఏదైనా కప్పేసేయండి, మళ్ళీ పెయింటింగ్ దీని మీద పడితే ఇబ్బంది అని చెప్తూ ఉంటే తనైతే ఒక క్లాత్ తీసుకొచ్చి అద్దం మీద అయితే కప్పేశాడు. అమ్మయ్య అనుకున్నా. ఇంకా పెయింటింగ్ అయితే స్టార్ట్ చేసేసారు. వాళ్ళు అలా పెయింటింగ్ చేస్తూ ఉంటే వాళ్ళు ఎంత చేస్తున్నప్పటికీ కూడా ఆ వర్క్ అయితే తరగడం లేదు. వాళ్ళు త్వరగా చేద్దామని అనుకుంటున్నా కూడాను అది సగం వరకే పూర్తయింది. మరేం పర్వాలేదండి,
ఈరోజు ఎలాగైనా ఇది కంప్లీట్ చేసేద్దాం అంటూ వాళ్ళ నాన్న అయితే నాతో చెప్తున్నాడు. సరే వాళ్ళే చేస్తాం అంటున్నారు కదా, నాదేముందిలే అని చెప్పి నేనైతే ఇంకా అక్కడ నించున్నా. ఇంకా ఆ రోజు పని అంతా కూడా పూర్తి అయ్యేసరికి 7:30 అయితే అయిపోయింది. అమ్మయ్య, ఈ పని అయితే పూర్తి అయిపోయిందండి, ఇంకా మేము వెళ్తాము అని అంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చి నేను పంపించేశాను. నేను కూడా అన్ని పనులు పూర్తి చేసుకొని తాళాలు వేసేసి పసులుగొట్టం మీదుగా మేమున్న ఆ రూమ్కి అయితే వెళ్తున్నా. ఈలోగా మా అమ్మ ఆ రూమ్ లోపల నుంచి బయటికి వస్తూ, రే రాత్రి అయింది కదా, నీకు అలవాటు కదా, పాలు ఏమైనా మరిగించమంటావా, తాగుతావా అని అడుగుతుంది. నేను చూసేసరికి మా అమ్మ వెనకతల ఒక నల్లటి ఆకారం నించొనుంది. అది నేను చూస్తుంటే నాకు కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి. గట్టిగా అరుద్దాం అనుకుంటున్నాను కానీ అసలు ఏమీ కూడా నోట్లో నుంచి అయితే ఒక్క మాట రావట్లేదు. మా అమ్మని చూస్తూనే అలా బొమ్మలాగా నిచ్చేస్తున్నాయి ఉండిపోయా. మా అమ్మ, ఏరా నీకే అడుగుతున్నా, అర్థం కావట్లేదా అని అంటూ ఉన్నా కూడా మాట మూట లేకుండా అలా బిగుసుకుపోయి ఉండిపోయా. ఈలోగా మా అమ్మ వచ్చి ఒకటైతే కొట్టింది. నిన్నేరా, పాలు తాగుతావా అని అడుగుతున్నా అని చెప్పేసరికి అప్పటికైతే స్పృహలోకి వచ్చా. ఏం వద్దమ్మా, ఏం వద్దు, నువ్వు 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 ఒక్కదానే ఉన్నావు ఇప్పుడు ఇంట్లోని. నేను ఒక్కదానే ఉన్నానురా, చెల్లెలు ఎదుగో పక్కింటికి వెళ్తానని అదిగో దాని ఫ్రెండ్ ఇంటికి వెళ్ళింది అని చెప్తుంది మా అమ్మ. ఆ మాటలకి నాకు చాలా భయం వేసింది. అమ్మ, నువ్వు ఒక్కదానివే ఇంట్లో ఉండొద్దమ్మా, నాకు చాలా భయం వేస్తుంది, ఇక్కడ ఎవరో ఉన్నారే, నీ వెనకతలు ఇప్పుడు ఎవరో కనిపించారే అని చెప్తూ ఉంటే, ఎవరు కనిపిస్తారు, ఎవరూ లేరు అని అయితే తను కొట్టు పారేసింది. ఎందుకంటే మా అమ్మ అలాంటివి అసలు నమ్మనే నమ్మదు. పైగా మా అమ్మ ఎక్కువగా పూజలు చేస్తూ ఉంటుంది. ఆవిడికి అలాంటివి కనిపించవో మరేంటో నాకు తెలియదు, కానీ నాకు మటుకు పూర్తిగా క్లియర్గానైతే కనిపిస్తుంది. ఆ రోజు రాత్రి లోపల పడుకున్న మా ముగ్గురికి కూడాను ఏవో శబ్దాలు అయితే వినబడుతున్నాయి. అవి ఎలా వినబడుతున్నాయి అని అంటే, ఆ రూమ్ ఏదైతే ఉందో తాళాలు వేసేసి నేను వచ్చిన రూమ్ ఏవైతే ఉన్నాయో ఆ రూమ్లోని ఉన్న వస్తువులన్నీ కూడా ఎవరో తోసేస్తున్నట్టు, విసిరేస్తున్నట్టు శబ్దాలు అయితే వినబడుతున్నాయి. ఇంకా అది నాకు స్పష్టంగానైతే వినిపించి లేచి కూర్చున్నా. రే, ఎవరైనా దూరేరంటావా అని అంటుంది మా అమ్మ. అవునరా అన్నయ్య, నాకు కూడా ఇందాక నుంచి చప్పళ్ళు వినబడుతున్నాయి, నీకు వినిపించాయా అని అంటే అందుకే లేచి కూర్చున్నానే, ఉండండి అంటూ లేచి బయటికి వెళ్ళి నేను అంతా కూడా చూస్తున్నా, చుట్టూ అంతా కూడాను. మళ్ళీ ఆ శబ్దాలు వినిపిస్తున్నాయేమో, ఎవరైనా వెళ్ళారేమో అని. కానీ ఈసారి ఆ శబ్దాలు ఏవి కూడా వినిపించట్లేదు. ఇంకా ఆగిపోయాయి పూర్తిగాను. సరే, ఇంకా ఆగిపోయాయి కదా, రేపు తెల్లవారు వెళ్ళి చూద్దాంలే, ఏం పర్వాలేదు అని చెప్పి మా అమ్మకి మా చెల్లెలకి కూడా సర్ది చెప్పి నేనైతే వచ్చి కామ్గా పడుకుని పోయా. కానీ మనసులో మటుకు నాకు భయం, దిగులు. భయం దేనికి అని అంటే, అమ్మో అది మళ్ళీ తిరుగుతుందేమో అని. మరి దిగులు దేనికి అని అంటే, ఒకవేళ దొంగలు పడితే వాళ్ళు మమ్మల్ని అంటారు కదా అని దిగులుతోనైతే ఉన్నా. మరి తెల్లవారు లెగిచి వెళ్ళి చూస్తే ఎక్కడ సామాన్ అక్కడే ఉన్నాయి, కానీ కిందన పడైతే ఒక్క సామాన్ కనిపించలేదు. మరి రాత్రి వచ్చిన శబ్దాలేంటి అని అనుకున్నా. అంతేకాదు మా అమ్మకు కూడా చెప్పా, అమ్మ చూసావా, రాత్రి అంతగా శబ్దాలు వచ్చాయి కదా, కనీసం ఒక్కటి కూడా ఇక్కడ ఏమీ చెక్కు చెదరలేదు, అలానే ఉన్నాయి, కిందనేమీ పడలేదు అని చెప్తూ ఉంటే, సర్లేరా మనం ఏవో శబ్దాలు విని ఇవన్నీ అనుకుని ఉంటాంలే, సరే వదిలేసే, పోన్లే అంతా మన మంచికే అని అంటుంది మా అమ్మ. నాకు మటుకు భయం వేస్తుంది. మనసులోని దేవుణ్ణి అయితే అలా ధ్యానిస్తూనే ఉన్నాను. ఈలోగా మా అమ్మకైతే ఒక ఫోన్ వచ్చింది. మా పిన్ని అయితే ఫోన్ చేసింది. అక్క, పిల్లలకి సెలవులు ఇచ్చారే, నేను పిల్లలు రేపు వచ్చేస్తున్నాం, ఒక 10-15 రోజులు మీ ఇంట్లోనే ఉంటాం, మీకేం ఇబ్బంది లేదు కదా, మీరేం ఎక్కడికి వెళ్ళట్లేదు కదా అని అడుగుతూ ఉంటే, అయ్యో నువ్వు అలా చెప్పాలా, రావే, నాకు కూడా మీ బావగారు లేరు కాబట్టి ఖాళీగానే ఉంటున్నాను, మాకు ఏం తోచట్లేదు, పైగా పిల్లలు అంటున్నావు కదా, సరదాగా వీళ్ళందరూ ఆడుకుంటారులే, మనకు కూడా ఊసిపోతుందిలే, తప్పకుండా రండే అని చెప్పి కాల్ అయితే కట్ చేసేసింది. రే, మీ పిన్ని కాల్ చేసిందిరా, రేపు వాళ్ళు వస్తున్నారంట, ఓ 10-15 రోజులు మన ఇంట్లోనే ఉంటారు, ఇల్లంతా సందడిగా ఉంటుంది. సరే కానీ ఆ రూమ్ అంతా కూడా ఖాళీ చేస్తారు కదా, శుభ్రంగా సున్నాలు వేయించారు కదా, ఆ రూమ్ పిన్ని వాళ్ళకి ఇద్దాం అని అంటూ ఉంటే నా గుండెల్లో రాయి పడిపోయింది. ఆ రూమా, వద్దులే అమ్మా, మన రూమ్లో ఉంటారులే, ఇక్కడెక్కడ ఉంటారురా, పిన్ని వాళ్ళు కదా, మనవాళ్ళు కదా, పర్వాలేదులే, ఆ రూమ్ ఇద్దాం, ఆ రూమ్లోనైతే విశాలంగా ఉంటుంది,
పైగా కరెంట్ సదుపాయం అన్నీ ఉన్నాయి కాబట్టి ఆ రూమ్లో మంచం కూడా ఉంది కాబట్టి పిన్నికి పిల్లలకి సరిపోతుందిరా అని చెప్తే, పిల్లలు వద్దమ్మా, కావాలంటే నువ్వు పిన్ని వెళ్ళి పడుకోండి అని చెప్తున్నాడు సురేష్. అబ్బా సురేషు, నీకు అర్థం కావట్లేదా? మన రూము చాలా చిన్నదిరా, మన ముగ్గురికే సరిపోతుంది. పిన్నిని చెల్లి అక్కడ పడుకుంటారు, లేకపోతే పిల్లలు ఇక్కడ వేసుకుందాంలే అని చెప్తూ వాళ్ళ అమ్మ అయితే లోపలికి వెళ్ళిపోయింది. వాళ్ళ అమ్మ అలా చెప్పింది కానీ సురేష్కు మటుకు గుండెల్లోని గుబులైపోయింది. రైళ్లు పరిగెడుతున్నాయి, రేపు రాత్రి ఏం జరగబోతుందా అనే ఆలోచనలోనైతే ఉండిపోయాడు. ఇంకా చేసేదేం లేక తన పనిలోనైతే తను నిమగ్నం అయిపోయాడు. మిగతా క్లీనింగ్ పని, కార్పెంటర్ పని అయితే చేయిస్తున్నాడు. ఆ రూమ్లోనున్న పెద్ద అద్దము, ఇంకా అలాగే ఒక పెద్ద మంచం అయితే ఉంది. ఆ రెండింటిని కూడా ఒక మూల అయితే సర్దించేశాడు. అంతేకాదు అదంతా పూర్తిగా క్లీన్ చేపించేశాడు. ఎందుకంటే వాళ్ళ పిన్ని వాళ్ళు వస్తే అందులోనే ఉండాలి కదా అని చెప్పేసి. మరి అందులోనే లోపల ఒక బాత్రూమ్ అయితే ఉంది. ఆ బాత్రూమ్ కూడా క్లీన్ చేయించాడు. మళ్ళీ యథావిధిగా అన్నిటికీ కూడా తాళాలు వేయించి అక్కడ ఉంటున్న రూమ్కి అయితే వచ్చేసాడు. ఇంకా వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ ఏదో కొంచెం పెడితే తినేసి పడుకుంటే కరెక్ట్గాను అప్పటికి 1:30 అయితే అవుతుందేమో. ఆ సమయంలోని గొడ్ల సావట్లో నుంచి గొడ్లన్నీ కూడా అరవడం మొదలుపెట్టాయి. అవి ఎంతలా అరుస్తున్నాయంటే ఎవరో వాటిని కొడుతున్నట్టుగా గట్టి గట్టిగా అరిచేస్తున్నాయి. ఆ సౌండ్కి మాకు అస్సలు నిద్ర పట్టట్లేదు. రే సురేషు, వెళ్ళి చూడరా వాటి పనేంటో, ఎందుకలా అరుస్తున్నాయి ఈరోజు అని నిద్రలోని మా అమ్మ అంటూ ఉంటే, ఉండమ్మా వెళ్తా అంటూ లెగిచి బయటికి వచ్చి చూసేసరికి అక్కడ గొడ్ల సావట్లోని ఎవరో తిరుగుతున్నట్టుగా కనిపించింది. తెల్లటి నీడ, అది కూడాను ఆ ముసలమ్మే. అది నాకు అర్థమైపోయింది. భయం వేసి ఇంకా లోపలికి రివ్వున వచ్చేసి తలుపైతే వేసేసా. ఏమైందిరా నీకు, ఎందుకలా అరుస్తున్నాయి, వెళ్ళమంటే మళ్ళీ లోపలికి వచ్చావేంటి అని కోపంతో అడుగుతుంది మా అమ్మ. అబ్బా నీకేం తెలియదులే, నువ్వు పడుకో అంటూ తలుపు అయితే వేసేసి నేను కూడా దుప్పట కప్పుకొని ఇంకా వాటి గురించి ఆలోచించకుండా పడుకుండిపోయా. అవి ఎంతగా అరిచినా కూడా నేను పట్టించుకోలేదు. మర్నాడు తెల్లవారే లేచి చూసేసరికి ఒక ఆవు చాలా కాలం నాటి నుంచి ఉంది, పాపం ముసలైపోయింది. అటువంటి ఆవు చనిపోవడం అనేది జరిగిందండి. మాకైతే చాలా బాధ అనిపించింది. మా అమ్మ కూడా నన్ను అయితే తిట్టింది. నీ వల్లనే నిన్న రాత్రి ఏమైందో చూడరా అంటే చూడకుండా వచ్చేసి తలుపు వేసి పడుకున్నాం. నీ నిద్రమోహం నువ్వును. ఇప్పుడు మనం ఆవిడకి ఏం చెప్తాం చెప్పు, లక్ష్మి ఆంటీకి ఫోన్ చేయి అని అంటుంది. వెంటనే నేను ఆంటీకి ఫోన్ చేసి ఇలా జరిగిన విషయం అంతా కూడా చెప్పా. ఆ విషయం వినగానే ఆంటీ కూడా చాలా ఫీల్ అయ్యారు. పెళ్లి పెట్టుకున్నామే, ఈ సమయంలో ఇలా జరిగింది, అది 17-18 ఏళ్ళ నుంచి మన ఇంట్లోనే ఉందిరా, సరే చేయవలసినవన్నీ కూడా చేసేసేయండి, జాగ్రత్త అని చెప్పింది. మా ఆదిగోళ్ళు వస్తారు, వాళ్ళకి అప్పచెప్పేయండి అని చెప్తుంది. సరే ఆంటీ, సరే అలానే చేస్తాం అని చెప్పేసి నేనైతే ఫోన్ కాల్ కట్ చేశాను. ఇంకా మా పిన్ని వాళ్ళు అయితే వచ్చేసారు. మేము చాలా సంతోషంగా వాళ్ళతోని పూర్తిగాను ఆ రోజంతా ఎంజాయ్ చేసాం. ఇంకా ఆ రోజు కూడా కార్పెంటర్ పని కొంత అయితే మిగిలి ఉంది, అది కూడా పూర్తి చేయించేసాం. ఇంకా ముందు రూమ్లన్నీ కూడా తాళాలు వేసేసాం. వెనకాతల ఆ ముసలమ్మ రూము పిన్నికి ఇద్దామా వద్దా, లేదంటే ముందు రూముల్లోనే ఉన్నిద్దామా అనే ఆలోచనలోనైతే పడ్డా నేను. అమ్మ మటుకు కాకనే కాదు, ఆ రూమ్లో పిన్నికి ఇవ్వాల్సిందే అని అంటుంది. మా అమ్మకి ఎంత చెప్పినా కూడా వినిపించుకోవట్లేదు. ఇంకా మొత్తానికి చేసేది లేక మా పిన్ని వాళ్ళకైతే ఆ రూమ్ ఇచ్చేసాం. అయితే మా అమ్మ కన్నా మా పిన్నికి ఇంకా భక్తి ఎక్కువ. ప్రతిరోజు కూడాను తను పడుకునే ముందు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం బాగా అలవాటు. అయితే కూర్చొని మా ముందే హనుమాన్ చాలీసా అయితే చదివేసింది. ఇంక తర్వాత ఆ రూమ్లోకి వెళ్ళబోతూ ఉంటే నేను మా పిన్నిని పిలిచి, పిన్ని జాగ్రత్త అని చెప్తున్నా. ఎందుకురా, ఎందుకు అలా భయపడుతున్నావు అని నాలో భయాన్ని గ్రహించింది మా పిన్ని. నన్ను అడిగేసరికి నేను ఏమీ చెప్పలేక, సరే పిన్ని, ఏమైనా ఇబ్బందిగా అనిపిస్తే మా రూమ్ వైపు వచ్చేయండి అంటూ వాళ్ళని అయితే పంపించా. ఇంకా వాళ్ళు కూడా వెళ్ళి పడుకున్నారు. మర్నాడు తెల్లవారే లేచి మా పిన్ని అయితే బట్టలు సర్దేస్తుంది. ఏమైందే బట్టలు సర్దేస్తున్నావు అని మా అమ్మ అడుగుతూ ఉంటే, ఏం లేదక్క, మీరు కూడా ఇంకా ఇక్కడ ఉండకుండా వెళ్ళిపోవడం మంచిది అని చెప్తుంది. అదేంటి అలా మాట్లాడుతున్నావు, ఏమైంది, 15 రోజులు ఉంటానన్నావు కదా, అప్పుడే వెళ్ళిపోతున్నావేంటి అని అంటే, ఏం లేదు, నాకు అర్జెంట్ పని ఉంది, నేను వెళ్ళాలి అని మాతో ఇంకా మాట్లాడకుండా బ్యాగ్ అది సర్దేసుకొని వాళ్ళ పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోబోతుంటే మా అమ్మ టిఫిన్ చేసి వెళ్దుగా నాగు అని అంటే, లేదు లేదు నేను టిఫిన్ ఏం చేయను, ఇంటికి వెళ్ళాక కాల్ చేస్తానులే
అంటూ తను సీరియస్గానైతే వెళ్ళిపోయింది. మాకు అసలు ఏమీ అర్థం కాలేదు. ఆ తర్వాత తన ఇంటికి వెళ్ళిన తర్వాత సాయంత్రం ఎప్పుడో కాల్ చేసింది. మా అమ్మతో మాట్లాడుతూ మా అమ్మకి అక్కడ జరిగిన విషయాలన్నీ కూడా చెప్పింది. ఆ రూమ్లోని ఆ రోజు తను పడుకునేటప్పుడు రాత్రి 12:30 అయ్యేసరికి ఎవరో వచ్చి తన మంచం మీద కూర్చున్నట్టుగా అనిపించిందంట. అంతేకాదు మా పిన్ని ఒక పక్కకు తిరిగి పడుకుంటే తనెవరో గట్టిగా మంచం మీద నుంచి కిందకు తోసేసినట్టుగా అనిపిస్తే పిన్ని కిందన పడిపోయింది. లేచి చూస్తే పిన్నికి అక్కడ ఎవరూ కనిపించలేదు. తను మళ్ళీ లేచి పడుకుంటే ఈలోగా మరో వైపు నుంచి మూలుగా అయితే వినబడుతుందంట, ఎవరో ఏడుస్తున్నట్టు. అనుకుంటూ తను చుట్టూ అంతా చూసేసరికి ఒక మూలన ఎవరో ఒక ముసలావిడ కూర్చొని ఏడుస్తున్నట్టుగా కనిపించిందంట. అంతే, మా పిన్ని భయపడిపోయి ఆంజనేయ స్వామి దండకం చదువుకొనే కూర్చుంది. పిల్లల్ని తీసుకొని బయటకు వచ్చేద్దామని చూస్తే అది రానివ్వకుండా తలుపు దగ్గరే కూర్చొని మా పిన్నిని అయితే భయపెడుతుందంట. మా పిన్ని ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కూడాను అందులో నుంచి బయటపడలేకపోయింది. ఇంకా తెల్లవారి వరకును దేవుణ్ణి ధ్యానిస్తూ ఆఖరికి తెల్లవారి 4:30 సమయానికి అదైతే కనిపించకుండా పోయిందంట. ఇంకా అదే తడువుగా పిన్ అయితే బయటికి వచ్చి బట్టలు అవి సర్దుకొని ఇలా వచ్చేసాను, మీ ఇంట్లోని ఆ ఆత్మ అయితే తిరుగుతుంది, ఆ ముసలమ్మ ఆత్మ అయితే అది ఎవరిదో మరి నాకు తెలియదు కానీ జాగ్రత్త, మీరు అక్కడ ఉండవద్దు అని చెప్పి మా అమ్మకైతే చెప్పింది. అంతే, అప్పటి వరకును నా మాట నమ్మని మా అమ్మ అది వినగానే చాలా భయపడిపోయింది. అవునా, ఇప్పటి వరకు ఇలాంటిది ఒకటి తిరుగుతుందని నాకు అర్థం కాలేదు, నువ్వు చెప్తుంది నిజమేనా అయితే అని నన్నైతే అడిగింది. అవునమ్మా, నాకు కూడా చాలాసార్లు కనిపించింది. మొన్న పశువుల గట్టంలో కూడా అదే తిరిగినప్పుడు నాకు భయం వేసి లోపలికి వచ్చేసానమ్మా అని నేను చెప్పాను. అప్పుడు మా అమ్మ అయితే ఇంకా భయపడుతూ వాళ్ళు రాగానే మనం వెళ్ళిపోదాం, ఇంకొక ఇంటికి అయితే మారిపోదామని మా అమ్మ అయితే మాతో చెప్పింది. ఒక 3 రోజుల తర్వాత హైదరాబాద్ నుంచి వాళ్ళందరూ కూడా దిగారు. అండ్ వాళ్ళందరూ కూడాను పెళ్లి కోసము అన్నీ సంసిద్ధం చేస్తున్నారు. ఆ సమయంలోని మాకు ఎటువంటి అలికిడి ఏమీ వినబడలేదు. కానీ వాళ్ళు వచ్చిన రోజు రాత్రి ఆ పెద్దవాళ్ళిద్దరూ, అదే లక్ష్మి ఆంటీ వాళ్ళ హస్బెండు ఇద్దరు కూడాను వెనకాతల వాళ్ళ అమ్మగారి రూమ్లో పడుకుందామని వాళ్ళు కూడా ఆ రూమ్లో పడుకుండేసరికి మళ్ళీ లక్ష్మి ఆంటీకి కూడాను అదే విధంగా ఆ రూమ్లో నా ముసలమ్మ 4-5 చోట్ల కనిపించేసరికి ఆవిడ భయంతో గట్టిగా అరిచేసింది. రాత్రిపూటే ఏమైంది అని చెప్పి మేము కూడా వెళ్తే ఇక్కడ మీ అమ్మ తిరుగుతుందండి ఇంకాను అంటూ భయపడుతూ లక్ష్మి ఆంటీ అయితే చెప్తుంది. ఏంటి, మా అమ్మ నాకు కనిపించలేదు, నీకెందుకు కనిపిస్తుంది అని అతనైతే అడుగుతున్నాడు. కానీ వెంటనే నేను అందుకొని, లేదంకుల్ నిజమే, ఆంటీ చెప్తుంది, మాకు కూడా చాలాసార్లు ఆమె కనిపించింది, ఈ తాళం తీసిన దగ్గర నుంచే ఆమె ఇలా కనిపిస్తుంది అని చెప్పేసరికి అతను సరే మీరు ఇంకెక్కువ మాట్లాడకండి, నేను తర్వాత చూసుకుంటా అంటూ మమ్మల్ని వెళ్ళిపోమన్నాడు. ఇంకా మర్నాడు ఆ రూమ్లో ఉండకుండా ఆ ఆంటీ అంకులు ముందు రూమ్లోనైతే వాళ్ళు కూడాను స్టే చేశారు. ఆ రూము మళ్ళీ యథావిధిగా తాళం అయితే వేసేశారు. ఆ రూమ్లోకి ఎవరూ వెళ్ళొద్దని చెప్పేశారు. వాళ్ళు పెళ్లి పనుల్లో ఉంటే మేము మటుకు దగ్గరలోని ఎక్కడైనా మంచి ఇల్లు దొరుకుతుందేమో వెతుకులాట్లోనైతే ఉన్నాం. మొత్తానికి మేము అనుకున్నట్టుగా అక్కడికి దగ్గరలోని చాలా తక్కువకి మాకు మంచి ఇల్లు అయితే వచ్చింది. అందులోని పెద్ద రూమ్స్ కూడా ఉన్నాయి. అలాగే మాకు సౌకర్యంగా ఉండడంతో మేము ఆ ఇల్లు ఖాళీ చేసి మరొక ఇంటికి అయితే వెళ్ళిపోయాం. అంతేకాదు అక్కడికి మళ్ళీ వెళ్ళాలని అస్సలు అనుకోలేదు. ఇంకా ఆ లక్ష్మీ ఆంటీ అయితే మాతోని చాలాసార్లు దాని గురించి మాట్లాడి ఏం జరిగింది ఏంటి అని అన్ని విషయాలు తెలుసుకున్నారు. అంతేకాదు మేము వచ్చేసిన తర్వాత ఆ ఇంట్లోని ఒక హోమం కూడా చేయించారని మాకు తెలిసింది. మరి మా జీవితంలో జరిగిన ఈ రియల్ ఇన్సిడెంట్ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి మనలాంటి హర్రర్ ప్రియులకి. మరిన్ని ఇలాంటి హర్రర్ ఇన్సిడెంట్స్ని చూడాలి అనుకుంటే తప్పకుండా మన ఛానల్ని అయితే ఫాలో అయిపోండి. రేపటి సరికొత్త హర్రర్ ఇన్సిడెంట్తోని మళ్ళీ మీ ముందుకు అయితే వచ్చేస్తానండి. అంటిల్ దెన్ బాయ్.